హలో కామన్ ఇండియన్ ఫ్రెండ్స్. ఓం సత్యములమండి. ఓం సత్యములు. ఓం సత్యం హోములు. హోములు అంటే ఆ దేవుని భక్తులం మనము కదండి. ఇది మనసు, నీ మనసు నా మనసు, సంఘర్షం సంవాదం. మీరు నాలో ఉంటే, నేను మీలో ఉంటే ఇది సంఘర్షం. మీరు నాలో లేరు, నేను మీలో లేదంటే అది సంఘర్షం కాదు, అసలు అది మనిషి జీవితమే కాదు. ఎస్, ఓం సత్యము. ఓం సత్యము. మన నిజ జీవితాల్లో మనం ఎన్నో రకాలుగా నడుచుకున్నాము కలియుగంలో. అయితే ఆ కలియుగంలో మీ మనసుతో ఒక్కొక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి. మీరు ఎవరితో రాజకీయాలు చేశారు, మీరు ఎలా అనుభవించారు, మీకు ఆ రాజకీయం చేస్తే మీకు ఎలా సంతోషం వచ్చింది, ఆ సంతోషంలో మీరు ఎలా అనుభవించారు, అది మీరు ఒకసారి గ్రహించండి, గమనించండి, ఆలోచించండి. మీరు ఎవరితో రాజకీయం చేశారు ఆలోచించండి. నా నిజ జీవితంలో నా కుటుంబాలు కాదు, నా స్నేహితులు కాదు, నాతో కలిసి ఉంటూ నాతో రాజకీయాలు చేశారు. అయినా నాకు తెలుసు, కాకపోతే అది బయట పెట్టామంటే వాళ్ళ కోపం వస్తుంది, మరి నన్ను కొట్టడానికి వస్తారు, నేను అనలేదని దబాయిస్తారు ఆ మాటలు. అందుకోసం నేను బయట పెట్టలేదు. మంచి చేసినా, నాకు చెడ్డ చేసినా అది నా కోసం సంఘర్షం సంవాదం అంతరంగం మాటలే. ఎందుకంటే నేను పునర్జన్మికును. మా తాతగారు మోస గురుమూర్తి పేరు, ఆ పేరే మా అమ్మ నాన్న నాకు పేరు పెట్టారు. ఎస్, నేను సంఘర్షం సంవాదం అంతరంగ మాటల కోసమని నేను జన్మించాను. మేమెత్తను అంటే దేవుడు ఉన్నాడని మీకు నిరూపించడానికని నేను జన్మించాను. అంటే ముందనే కలియుగంలో ఇలా జరుగుతుంది, దేవుడు లేడు అని చాలామంది రకరకాలుగా అనుకుంటా. కానీ ముందనే దేవుడు ఆ సత్యనారాయణ వాయు గురునానక్ దేవ్జీ సాధ్య రూపంలో మనకు సందేశం ఇచ్చి వెళ్ళిపోయారు. కాకపోతే ఆ మనసు నీలో నాలో మన అందరిలో మనసుతో నడుస్తూనే ఉంది. ఈ సంఘర్షం అప్పటికి ఇప్పటికి నడుస్తూనే ఉన్నది. కమాలైన మాటలు, చమత్కారమైన మాటలు. ఇండియా అమ్మ నాన్న నాతో మనం అందరితో మాట్లాడుతున్నాడు. ఈ ప్రపంచానికి మదర్ ఇండియా ఏంటి? ఈ ఇండియా దగ్గర ఈ ప్రపంచం దేశాలే బచ్చా. ఓం సత్యం.